నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. దయచేసి ప్రెస్ మీట్లు పెట్టకు, ట్రోలింగ్ మెటీరియల్ అవుతున్నావు చూసుకో, సీనియర్ల సలహా అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీలోని సీనియర్లే సలహా ఇస్తున్నట్టు, ట్రోలింగ్ మెటీరియల్ అవుతున్నావు, నువ్వు ఒకసారి చూసుకో, ప్రెస్ మీట్లు పెట్టొద్దు అని చెప్తున్నట్టుగా నేను ఈ వీడియోకి థంబ్నెయిల్ కూడా పెట్టాను. సో ఎందుకని అలాగా సీనియర్లు సలహా ఇస్తారు? అసలు జగన్మోహన్ రెడ్డి సీనియర్ల సలహా వింటాడా? జగన్మోహన్ రెడ్డికి సీనియర్లు సలహా ఇచ్చేంత రేంజ్ ఉందా అనంటే, ప్రస్తుతమైతే కొంత ధైర్యం చేసి సీనియర్లు సలహా ఇచ్చినట్టుగా ఇంటర్నల్ టాక్. మరి జగన్మోహన్ రెడ్డి పాటిస్తాడా, పాటించడా అనేది మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. సీనియర్ల మాట వింటాడా, వినడా అనే విషయాన్ని. సో అయితే జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయి ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి మాజీ ముఖ్యమంత్రి అయిపోయిన దగ్గర నుంచి, అలాగే వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయిన దగ్గర నుంచి ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దూరంగా ఉంటున్నారు. బెంగళూరులోని యలహంకలో ఉన్న ఆయన ఇల్లుంది. యలహంక అనే ఏరియాలో ఆయనకు ఒక ఇల్లుంది. దాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా యలహంక ప్యాలెస్ అంటారు. సో ఆ ప్యాలెస్ లోనే జగన్మోహన్ రెడ్డి ఉంటూ వస్తున్నాడు. అప్పటి నుంచి కూడా ఎప్పుడైనా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడుతూ ఉంటారు. అయితే ఒక నెలకో, లేకపోతే 2 వారాలకు ఒకసారో, లేకపోతే అవసరం ఉంది అనుకుంటే వారానికి ఒకసారో ప్రెస్ మీట్ పెడుతూ ఉంటారు. ఆ ప్రెస్ మీట్ కోసం ఆయన ఆంధ్రప్రదేశ్లోని తాడేపల్లి హౌస్కి వస్తూ ఉంటారు. కొన్నిసార్లు అక్కడి నుంచే ప్రెస్ మీట్ పెడుతూ ఉంటారు. కొంతమంది ఏమంటారంటే అసలు అది రికార్డింగ్ ప్రెస్ మీట్ అని అంటారు, కొంతమంది లైవ్ ప్రెస్ మీట్ అంటారు, రకరకాలుగా వార్తలు చెప్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన ప్రెస్ మీట్లు పెడుతున్న దగ్గర నుంచి ఏ స్థాయిలో ట్రోలింగ్ అవుతున్నారు అనేది మనం ఒకసారి చూసుకోవచ్చు. ఇదిగోండి, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు అని అంటే ఒక ట్రోలింగ్ కి మంచి స్టఫ్ దొరుకుతుంది అన్నట్టుగా సోషల్ మీడియా మెయింటైన్ చేసే వాళ్ళంతా, సోషల్ మీడియాలో ఛానల్స్ మెయింటైన్ చేయనివ్వండి, అకౌంట్స్ మెయింటైన్ చేయనివ్వండి, వాళ్ళందరికీ మంచి స్టఫ్ దొరుకుతుంది అన్నట్టుగా చూస్తాం. వస్తాడు, నవ్విస్తాడు, వెళ్తాడు, నవ్వి నవ్వి పోతారు, మెల్లిమెల్లిగా చెప్పు, రాజ్యాంగ మనుగడ, సంస్కరణ, ఆయన మాట్లాడిన తప్పు మాటలు అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ కావచ్చు, లేకపోతే తెలుగు పలకటానికి ఉచ్చరించడానికి కుదరక కావచ్చు, ఆయన మాట్లాడిన తప్పు మాటలన్నింటినీ కూడా కూర్చి గుదిగుచ్చి చక్కగా ట్రోలింగ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. అయితే జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు ఇలా ఉండేవాడు కాదు. అయితే జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెడుతున్నాడన్నా, లేకపోతే ఎక్కడికైనా వస్తున్నాడన్నా కానీ చాలా అలర్ట్ గా ఉండేది మీడియా అంతా కూడా. ఆయన కూడా మీడియా తోటి బాగానే మాట్లాడేవాడు. ఇంత నత్తి కావచ్చు, లేకపోతే ఇంత తెలుగులో తప్పుల తడక కావచ్చు ఉండేది కాదు. సో అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక విషయం గమనించాలి. ఈ ప్రెస్ మీట్లు పెట్టడం, లేకపోతే ఆ కొన్ని సందర్భాల్లో ఆయన ప్రెస్ ని ఉద్దేశించి మాట్లాడుతూ తడబాటు పట్టడం, వీటన్నిటి వల్ల ఉపయోగం లేకుండా పోతుంది. కాబట్టి ఆయన ప్రజల్లోకి వస్తేనే బెటర్ అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు భావిస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చాడు అని అంటే జనం కూడా కొంచెం ఎక్కువగానే వస్తున్నారు. అయితే వైసీపీ నాయకులు జన సమీకరణ చేసి తీసుకొస్తున్నారో, లేకపోతే స్వచ్ఛందంగానే జనం వస్తున్నారు అనేది వేరే విషయం. మొత్తానికి జనం అయితే కనిపిస్తున్నారు. కాబట్టి జనంలోకి వచ్చి అలా మాట్లాడి ఇలా వెళ్ళిపోయినా బాగుండు అని అనిపిస్తుందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. ఎందుకంటే గతంలో ఆయన వల్లభనేని వంశీ జైల్లో ఉన్నప్పుడు పరామర్శకు వెళ్ళినప్పుడు, అంటే ములాఖత్ కోసం వెళ్ళినప్పుడు, అలాగే బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ జైల్లో ఉన్నప్పుడు ములాఖత్ కోసం వెళ్ళినప్పుడు, ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా జైల్లో ఉన్నప్పుడు ములాఖత్ కోసం వెళ్ళినప్పుడు, ఇలా ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఇంత తప్పులు రాలేదు. కానీ ఎందుకో ఆయన ఒక లాంగ్ ప్రెస్ మీట్ పెడతారు. అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ 3 కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఫామ్ చేసిన దగ్గర నుంచి ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే అసెంబ్లీకి వెళ్ళరు. ఎస్, యాక్చువల్ గా చూస్తే ఏ రాజకీయ పార్టీకైనా అసెంబ్లీ అనేది చాలా పెద్ద వేదిక మాట్లాడడానికి. వాళ్ళ మాటలు ఈ ఛానల్ అని ఆ ఛానల్ అని కాదు, ప్రతి ఒక్క ఛానల్లోనూ, ప్రతి ఒక్క పత్రికలోనూ, యూట్యూబ్ ఛానల్లోనూ అన్ని కూడా లైవ్ పెడతాయి, చూస్తాం. పత్రికలైతే ఉన్నది ఉన్నట్టుగా మొత్తం అంతా ప్రతి ఒక్క పదాన్ని యాజ్ ఇట్ ఈస్ గా రాయాల్సిందే. సొంత కవిత్వం వాడటానికి ఉండదు అసెంబ్లీలో మాట్లాడిన మాటలకి సంబంధించి. సో కాబట్టి మనం అక్కడ మాట్లాడామంటే కొంత క్రెడిబిలిటీ ఉంటుంది. అసెంబ్లీకి వెళదామనే ఆలోచన జగన్ చేయటం లేదు. మొత్తం అంతా కూడా ఈ ప్రెస్ మీట్ల వేదికగానే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ ని, లోకేష్ ని ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించినా బానే ఉంటుంది. సరే, ఈవెన్ ప్రెస్ మీట్ లో అయినా కరెక్ట్ గా ప్రశ్నిస్తున్నారంటే అది కూడా లేదు. ఒక 3-4 గంటల ప్రెస్ మీట్, ఏ నాయకుడైనా, ఏ ప్రజానాయకుడైనా, ఏ రాజకీయ నాయకుడైనా ప్రెస్ మీట్ పెట్టారంటే అది ఒక 20 నిమిషాలు, లేదా మహా అయితే అరగంట, ఇంకా ఎక్కువ అంటే 40 నిమిషాలు, 50 నిమిషాలు, అంతకు మించి ప్రెస్ మీట్ లో నేనైతే చూడలేదు. కానీ ఫస్ట్ టైం, ఫర్ ది ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ఇంట్రడ్యూస్ చేశారు
ఒక 3-4 గంటల ప్రెస్ మీట్లు. మొత్తం 3-4 గంటల్లో కేవలం చంద్రబాబు నాయుడిని తిడటానికే ఒక అరగంట, పవన్ కళ్యాణ్‌ని తిట్టడానికి ఇంకొక గంట, అలాగే నారా లోకేష్‌ని తిట్టడానికి ఇంకొక ముప్పావు గంట. ఇలా దీంట్లోనే ఒక గంట, గంటన్నర ఎగిరిపోతుంది. మొత్తం చూస్తే ఆయన మాట్లాడేది ప్రజా సమస్యల మీద ఒక గంటన్నర ఉండొచ్చు. వాటిని కూడా మాట్లాడిందే అటు తిప్పి మాట్లాడి, ఇటు తిప్పి మాట్లాడి ఆక్ పాక్ కరివేపాక్ అని అంటారు చూసారా? ట్రోలింగ్ మెటీరియల్స్ వాళ్ళు. అలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి మాట్లాడేదంతా కూడా. చెప్పిందే చెప్పడం వల్ల ప్రజలకి విసుగొస్తుంది తప్ప కొత్త విషయం ఏం చెప్తాడులే జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఫాలో అయ్యే అవకాశం కూడా ఉండదు. పైగా చంద్రబాబు నాయుడునో, లోకేష్‌నో, పవన్ కళ్యాణ్‌నో తిట్టడం వల్ల ఈ టాపిక్ అంతా ఇప్పటి వరకు మాట్లాడిన అసలు ప్రజల కోసం మాట్లాడిన విషయాలు, ప్రజా సమస్యల మీద మాట్లాడిన విషయాలు కూడా డైవర్ట్ అయిపోతాయి. అంతా కూడా సోషల్ మీడియాలో కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్‌లో కావచ్చు, లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని ఇలా తిట్టాడు, జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పర్సనల్ విషయాల గురించి మాట్లాడాడు, అలాగే లోకేష్ గురించి రెడ్ బుక్ అంటూ రెడ్ బుక్ గురించే మాట్లాడాడు అని చెప్పేసి దీని మీదకే వెళ్తుంది తప్ప టాపిక్ అంతా వీటి మీదకే వెళ్తుంది తప్ప డైవర్ట్ అయిపోతుంది తప్ప ఎక్కడ ప్రజా సమస్యల మీద మాట్లాడిన దాఖలాలు అయితే ఉండటం లేదు. అసలు ఒకవేళ మాట్లాడినా గానీ అదంతా కూడా డైవర్ట్ అయిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది, అంటే పూర్తిగా కప్పివేయబడుతున్నాయి. సో ఇంత దారుణంగా అయిపోతుంది జగన్ ప్రెస్ మీట్ అని చెప్పేసి మాట్లాడుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గతంలో ఇలా ఉండేవారు కాదు, ఇంత ఫన్నీగా ట్రోల్ అయ్యేవాళ్ళు కాదు. కానీ ఎందుకు ఇలా అయిపోయారో అర్థం కాని పరిస్థితి. ఒక్కసారి మీరు ఊహించుకోండి, ఒకసారి మీరు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళండి. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టక ముందు ఓదార్పు యాత్రలు చేస్తున్న రోజుల్లో ఇదిగోండి అలా ఓదార్పు యాత్రలకు వెళ్ళిన టైంలో కూడా తన తండ్రిని ఉద్దేశించి లేకపోతే ఆయన చేసిన పనులను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే టైంలో చాలా బాగుండేది. ఆయన వే ఆఫ్ టాకింగ్ కావచ్చు, లేకపోతే ఉచ్చారణ కావచ్చు, పడికట్టు పదాలు వాడటం కావచ్చు, కొన్ని సామెతలు వాడటం కావచ్చు, ఆ వాడుతూ ప్రభుత్వాన్ని, అటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇటు తెలుగుదేశం పార్టీని కూడా విమర్శిస్తూ ఆయన ప్రసంగం వాడివేడిగా సాగేది. కానీ ఇప్పుడు అంతా ఏమైపోయింది, ఆ జగన్ ఏమైపోయాడు, ఆ ప్రసంగం ఏమైపోయింది, ఆ సామెతలు వాడటం కానీ ప్రజల్ని ఆకట్టుకునే విధంగా ప్రసంగాలు చేయటం కానీ అదంతా ఏమైపోయింది అని చెప్పేసి సొంత పార్టీలోని నేతలే గందరగోళానికి గురవుతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి ఇంతలాగా తడబట్టం ఏంటి? ఇంకా చూసుకుంటే అధికారంలోకి రావడానికి ముందు 2019 ఎన్నికలకి ముందు, అంటే ఇవన్నీ కూడా తన తండ్రి చనిపోయిన కొత్తలో ఓదార్పు యాత్ర చేసినవి. ఇది చూస్తే అధికారం కోసం 2019 ముందు ప్రజా సంకల్ప యాత్ర అని ఒకటి చేశారు కదా ఆయన. 3000 పైచిలకు కిలోమీటర్లు తిరిగారు. సో ఆ టైంలో కూడా ఎక్కడ పడితే అక్కడ ప్రెస్ మీట్లు, ప్రసంగాలు పెడుతూ అటు ప్రెస్ని కావచ్చు, లేకపోతే ఇటు పబ్లిక్ కావచ్చు చాలా చక్కగా అడ్రస్ చేసేవాళ్ళు. కానీ ఏమైపోయాడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అంటే ఆ పార్టీలో కూడా నేతలు లేకపోతే కార్యకర్తలు అంతా కూడా ఒక విస్మయానికి గురవుతున్నారు. మునుపటి జగన్మోహన్ రెడ్డి అసలు మళ్ళీ కనిపిస్తాడా, కనిపించడా అని చెప్పేసి కూడా ఒక ఆలోచనలో పడిపోయింది ఆ పార్టీ మొత్తం కూడా. సో ఈ తడబాటు ఎక్కడి నుంచి మొదలైంది అని అంటే ఈ బస్సు యాత్రల దగ్గర నుంచి మొదలైంది. 2024 ఎన్నికలకి ముందు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రలోనే జగన్మోహన్ రెడ్డిలో ఎక్కడో తడబాటు కనిపిస్తూ వచ్చింది. అప్పట్లోనే ఈ తప్పులు దొరలటము, లేకపోతే మాటల్లో నత్తి రావటము, లేకపోతేనేమో తెలుగుని తప్పుగా పలకటం, తెలుగు పదాలని తప్పుగా పలకటం, ఇవన్నీ అప్పటి నుంచే మొదలైనవి. ఇక 2024 ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి మాత్రం ఇవి దారుణంగా వెళుతూ వచ్చాయి. ఒకప్పుడు లోకేష్ని ఎగతాళి చేశారు. మంగళగిరిని పలకటం రాని నాయకుడు మంగళగిరిలో పోటీ చేస్తాడట, మందబుద్ధి నాయకుడు లోకేష్ అని చెప్పేసి రోజా లాంటి వాళ్ళు ఎగతాళి చేశారు. మరి ఇప్పుడు ఆ మాటలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి వర్తిస్తాయి. ఎందుకంటే గంపగుత్తగా అని పలకడం కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల అవ్వడం లేదు. ఈ మధ్య ఆయనే ఒప్పుకున్నారు, నేను తెలుగులో కొంచెం వీక్ అని చెప్పేసి. తాజాగా నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో చూస్తే వాళ్ళంతా కూడా, అంటే నేషనల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు కూడా ప్రెస్ మీట్కి వస్తారు కదా, వచ్చినప్పుడు ఆ నేషనల్ మీడియాకి సంబంధించిన జర్నలిస్ట్ ఒక ఆయన అడిగారు, మీరు ఇప్పుడు వరకు చెప్పారు కదా, దాన్ని కొంత ఇంగ్లీష్ లో కూడా చెప్పండి, ఇంగ్లీష్ లో కూడా బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి, మరీ లోతుగా అక్కర్లేదు, బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి అడిగితే, దట్ ఈస్ వెరీ లాంగ్ సబ్జెక్ట్ అని చెప్పేసి నవ్వుకుంటూ ఆయన వెళ్ళిపోయారు. అంటే ఎందుకని మాట్లాడలేకపోతున్నారు? అటు ఇంగ్లీషు మాట్లాడలేక, ఇటు తెలుగు రాక ఏం చేద్దామని, నాకు తెలుగు రాదని చెప్పేసి ఆయనే ఒప్పుకుంటున్నాడు, తెలుగులో కొంచెం వీక్ అని చెప్పేసి ఒప్పుకుంటున్నాడు. ఈయన ఫారెన్ లో చదువుకుని వచ్చారా అంటే లేదు, ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, ఫారెన్ వెళ్ళి కూడా మళ్ళీ ఆయనకు నచ్చక ఇక్కడికి వచ్చేసారు. చదువుకునేది ఏదో బీకామో, బిఏనో, బిఎస్సీనో, ఆ డిగ్రీ కంప్లీట్ చేసింది ఇక్కడే, రాయలసీమలోనే పుట్టి పెరిగింది, ఇక్కడే హైదరాబాద్ లోనే పెరిగింది. సో మరి ఇక్కడ ఉండి ఇక్కడ పెరిగిన వ్యక్తికి కూడా తెలుగు రావటం లేదు అని అంటే, మరి ఫారెన్ లో చదువుకొని అక్కడ
మొత్తం అంతా కూడా ఉద్యోగం చేసిన వచ్చిన లోకేష్ కి తెలుగులో ప్రావీణ్యత ఉంటుందని ఎలా అనుకున్నారు? మరి ఆనాడు లోకేష్ ని ఎంతలా ఎగతాళి చేశారు? లోకేష్ మీద పప్పు అనే ముద్ర ఎందుకు వేశారు? సో ఇదంతా కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆలోచిస్తున్నమాట. అంటే మన అన్నకే మాట్లాడటం రావట్లేదు అని అంటే లోకేష్ ఆనాడు పాపం కరెక్టే కదా, మనమంతా తప్పు చేశామేమో అనే పరిస్థితికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే వచ్చింది. మొత్తం మీద ఎందుకు వచ్చింది అని అంటే ఆ ఆలోచన కూడా వైసీపీలో జగన్మోహన్ రెడ్డి బిహేవియర్ వల్ల, జగన్మోహన్ రెడ్డి మాట తీరు వల్లే వచ్చింది అని చెప్పేసి కూడా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎన్ని తప్పుల తడకలు. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డిని అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా దయచేసి నువ్వు ప్రెస్ మీట్లు పెట్టడం మానేసేయి, ప్రజల్లోకి రా, ఆ పాదయాత్ర ఏదో చేస్తానంటున్నావు కదా 2027 నుంచి అంటున్నావు కదా, వీలైతే ఆ షెడ్యూల్ ఇంకా ముందుకే మార్చుకో అని చెప్పేసి చెప్తున్నారట. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ కేసులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి వెనకాడుతున్నారు అని చెప్పేసి సమాచారం అందుతుంది. లిక్కర్ కేసులు కావచ్చు, తిరుమల లడ్డు వ్యవహారం కావచ్చు, పార్టీని పూర్తిగా అష్టదిగ్బంధనం చేస్తోంది. పార్టీకి సంబంధించి ఇదివరకు చాలా మంది నాయకులు మాట్లాడడానికి ముందుకొచ్చేవారు. గతంలో చూసుకుంటే మనకి కొంతమంది నాయకులు ఉండేవారు. ఇదిగోండి ఇది లిక్కర్ కేసుకు సంబంధించిన వ్యవహారం, అలాగే తిరుమల లడ్డూకి సంబంధించిన వ్యవహారం, అలాగే వివేకానంద రెడ్డి మర్డర్ కి సంబంధించిన వ్యవహారం, ఇవన్నీ కూడా పార్టీని చుట్టుముడుతున్నాయి. అయితే పార్టీకి ఇప్పటి వరకు సోషల్ మీడియా నుంచి చాలా గట్టి పట్టుండేది ఇంతకు ముందు చూసుకుంటే. కానీ 2024 నుంచి ఆ పట్టు కూడా కోల్పోయింది. ఎందుకంటే 2024కి ముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన పార్టీ వాళ్ళు కానీ, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా మాట్లాడితే సోషల్ మీడియా వేదికగా వైసీపీ వాళ్ళంతా పచ్చి బూతులతో రెచ్చిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. ఎవరినైనా మరీ ఓవర్ గా టార్గెట్ చేద్దామంటే పోలీసులు వచ్చేస్తున్నారు సాయంత్రం ఇంటికి. సో ఆ దెబ్బతోటి సోషల్ మీడియా కూడా డౌన్ అయింది. ఇక మరి వైసీపీలోని నాయకులు ఎవరైనా మాట్లాడతారంటే గతంలో కారుమూరి నాగేశ్వరరావు లాంటి వాళ్ళు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు, అలాగే నందిగాం సురేష్ లాంటి వాళ్ళు, లేకపోతే ఇక్కడ మల్లాది విష్ణు లాంటి వాళ్ళు, అలాగే మేరుగు నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాసు, ఇలాంటి వాళ్ళంతా మంత్రి పదవులు కూడా వెలగబెట్టిన వాళ్ళంతా కూడా సైలెంట్ అయిపోయారు. ఎందుకు మాట్లాడటం లేదో అర్థం కావటం లేదు. మొత్తం మంత్రి పదవులు అన్ని కూడా అనుభవించి అటు ఎంపీలుగా పదవులు వెలగబెట్టిన నందిగాం సురేష్ లాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఇక రోజా, వల్లభనేని వంశీమోహన్, కొడాలి నాని, పేర్ని నాని ఇలాంటి వాళ్ళు ఎప్పుడైనా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారు. ఈ మధ్య అయితే అసలు కొడాలి నాని, వల్లభనేని వంశీ పూర్తిగా మాట్లాడమే మానేశారు. అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడగలిగిన వ్యక్తి, కాస్తో కోస్తో టాకిటివ్ పర్సన్, అతను కూడా పాలిటిక్స్ పట్ల బాగా అవగాహన ఉన్న వ్యక్తి, రాష్ట్ర సమస్యల పట్ల కొద్ది గొప్ప అవగాహన ఉన్న వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఆయన్నేదో నెల్లూరులో పోటీ చేస్తున్నాయని తీసుకొచ్చి నరసరావుపేటలో ఎంపీగా నిలబెట్టారు, కావాలనే జగన్మోహన్ రెడ్డి నన్ను ఓడించారు అని మనసులో ఒక దుగ్ధ ఆయనకి ఉండటం వల్ల ఆయన పాలిటిక్స్ కి దూరంగా ఉంటున్నారు, ప్రెస్ మీట్లకి కూడా దూరంగా ఉంటున్నారు అని చెప్పేసి ఆయన మీద టాక్ నడుస్తుంది. మొత్తం మీద వైసీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలు కూడా వైసీపీని వదిలి దూరంగా ఉండటం అనేది నిజంగా ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బనే చెప్పొచ్చు. ఇక రోజా చూస్తే పక్క రాష్ట్రంలో పాలిటిక్స్ వైపు వెళుతున్నారని చెప్పేసి టాక్ కూడా నడుస్తుంది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సరే ప్రజల్లోకి వస్తే ఇలాంటి ప్రతికూల పరిస్థితులన్నీ కూడా పక్కకు వెళ్ళిపోతాయి, అసెంబ్లీకి వెళితే అది ఇంకా చాలా మేలు చేస్తుంది పార్టీకి అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. పార్టీలోని సీనియర్లు కూడా జగన్మోహన్ రెడ్డికి ఈ విషయంలోనే సలహా ఇస్తున్నారట. మరి జగన్మోహన్ రెడ్డి ఆ సలహాని పాటిస్తారా, ప్రజల్లోకి వస్తారా, ఇంతకు మునుపులాగా అసెంబ్లీకి వెళతారా, అలాగే పాదయాత్రలు ఎప్పటి నుంచి చేస్తారు ఏంటి అనేది, పాదయాత్ర 2027 నుంచి అన్నారు, దాన్ని ఏమైనా ముందుకు జరిపే ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నారా మీరు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. థ్యాంక్ యూ.